తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పని మా అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉండింది. మనం కూడా లాస్ట్ టైము 10 మినిమం వస్తాయని చెప్పని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఈ వచ్చే వైబ్ని బట్టి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక్క హైదరాబాద్ సీటు ఎంఐఎంకి పోతుంది. ఆ ఖమ్మము, నల్గొండ ఈ రెండు పక్కన పెడితే మిగతా అన్ని బీజేపీ కొట్టే అవకాశం కనపడతా ఉంది. అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు మన బీజేపీ సపోర్టర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు కృషి కనుక చేస్తే 14 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుందని చెప్పని పెద్ద పెద్ద అంటే పోలీస్ ఆఫీసర్స్ అంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వాళ్ళు కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈవెన్ వరంగల్ కూడా బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుందని చెప్తా ఉన్నారు. అయితే బేసికల్గా మనం వరంగల్, నల్గొండ ప్లస్ ఖమ్మం ఈ మూడే మనం బీజేపీ గెలవదని చెప్పని అనుకున్నాం లాస్ట్ టైము. కానీ ఈసారి ఇప్పుడు మనకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటే 14 సీట్లు దాకా బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుంది. సంచలనమైన న్యూస్ ఇది. ఇప్పుడు మనం ఈరోజు రంజాన్ రోజు, ఇవాళ ఎంత డేటు, ఏప్రిల్ 11th మనం చెప్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత June 4th మనం మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ తీసుకొని మనం రివ్యూ చేద్దాం. 14 సీట్లు బీజేపీకి తెలంగాణలో. అసలు సాఫ్రాన్ సర్జ్ తెలంగాణలో ఏ విధంగా పాకుతుందనేది ఈ నిదర్శనం మనకు చెప్పగలుగుతుంది. అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్, అంటే ప్రజలతోటి తిరుగుతూ ఉన్న ఆఫీసర్స్ చెప్పిన మాటతోటి నేను తర్వాత వేరే వేరే ట్రెండ్స్ని చూసినప్పుడు, కొన్ని పోల్స్ జరుగుతున్నప్పుడు ట్రెండ్స్ చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఇంక్లూడింగ్ వరంగల్ బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుంది. 14 సీట్లు. జై హింద్.